హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. గొబ్బి పాటలు నేర్చుకుందామా? కొన్ని పాటలు నా దగ్గర ఉన్నాయి, కానీ వాటికి కొంచెం లిరిక్ తప్పు ఉంది. అది సెర్చ్ చేస్తూ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. నేర్చుకోండి. అయితే ఇక్కడ కృష్ణుడు పాడతాడు, తర్వాత యశోదమ్మ, ఇలా ఉంటుంది పాట. ఒకవైపు కృష్ణుడు పాట పాడితే ఇంకోవైపు ఇంకొకరు యశోదమ్మ పాట పాడచ్చు. అయితే నేను మొత్తం పాడగలనో లేదో చెప్పలేను, కానీ మీకు ఒకవైపు తీస్తాను, ఒక 2-3 పాడి చూపిస్తాను. మల్లెపూల, ఇది దశావతారాల పాట. మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడానవే, మల్లెపూల హారమేసెదా గోపాలకృష్ణ మత్స్యావతారుడానెదా, కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే, కుచ్చులు జడలు వేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడానెదా, వాయువేగ రథములీయవే ఓయమ్మ నన్ను వరహావతారుడానవే, వాయువేగ రథములిచ్చెదా గోపాలకృష్ణ వరహావతారుడానెదా, నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహాతారుడానవే, నాణ్యమైన నగలు వేసెదా గోపాలకృష్ణ నరసింహాతారుడానెదా, వాళ్ళు కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను వామనావతారుడానవే, వాళ్ళు కుచ్చుల జడలు వేసెదా గోపాలకృష్ణ వామనావతారుడానెదా, పాలు పోసి బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను పరశురామతారుడానవే, పాలు పోసి బువ్వ పెట్టెదా గోపాలకృష్ణ పరశురామతారుడానెదా, రమ్యమైన ఊరులియవే రమ్యమైన ఉరువులియవే ఓయమ్మ నన్ను రామావతారుడానవే, రమ్యమైన ఉరువులిచ్చెదా గోపాలకృష్ణ రామావతారుడానెదా, కొండి చుట్టూ పూలు పెట్టవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే, కొండి చుట్టూ పూలు పెట్టెదా గోపాలకృష్ణ కూర్మావతారుడానెదా, గోవులిచ్చి కాయమనవే ఓయమ్మ నన్ను గోపాలకృష్ణుడానవే, గోవులిచ్చి కాయమనేదా గోపాలకృష్ణుడనేదా, బొజ్జ నిండ బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడానవే, బొజ్జ నిండ బువ్వ పెట్టెదా గోపాలకృష్ణ బుద్ధావతారుడానెదా, కలికి కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కల్క్యావతారుడానవే, కలికి కుచ్చుల జడలు వేసెదా గోపాలకృష్ణ కల్క్యావతారుడానెదా. అంటే ఇక్కడ చూడండి, మల్లెపూలకి మత్స్యావతారం, కుచ్చుల జడలకి కూర్మావతారం, వాయువేగ రథములకి వామనావతారం, నాణ్యమైన నగలకి నరసింహావతారం, వాలుకుచ్చుల జడలకి వామనావతారం, పాలు పోసి బువ్వ పెట్టవే అంటే పరశురామావతారం, రమ్యమైన ఉరువులు ఇయ్యవే అంటే రామావతారం. అలాగా గోవులిచ్చి కాయమనవే గోపాలకృష్ణుడనవే, గోవులు, బొజ్జ నిండా బువ్వ పెట్టవే బుద్ధావతారుడానవే, కలికి కుచ్చుల జడలు వేయవే కల్కి అవతారం. అంటే అప్పటి నుంచి కూడా ఏంటంటే ప్రాస, కాక, బాబా అంటే అవతారాలన్నింటినీ కూడా అలాగ సెట్ చేస్తూ అలాగ పాటలు రాస్తూ అలాగ పాడుకునేవారు. ఇది గొబ్బి పాటలు, అప్పటి నుంచి వచ్చిన గొబ్బి పాటలు ఇవి. ఎప్పటి నుంచో ఇది పాడుకుంటారు. సంక్రాంతి రోజు భోగి రోజు గొబ్బి పెడతారు కదా, గొబ్బీలు పెట్టి భోగి సాయంత్రం అంటే భోగి ముందు పెడతారు, భోగి సాయంత్రం ఈ గొబ్బి పెట్టి ఆడపిల్లలందరూ చుట్టూ తిరుగుతూ, అదే పెళ్ళికాని పిల్లలు గొబ్బి పెడితే ఆ పిల్లలకి పెళ్ళి అవుతుంది తొందరగా అన్నది ఒక నానుడి. అయితే దాని చుట్టూ తిరుగుతూ ఈ పిల్లలందరూ ఆడుతూ ఉంటారన్నమాట. అది చాలా వరకు చాలా ప్రాచీనం అయిపోయింది. ఇప్పుడు అందరికీ కూడా అవి మళ్ళీ ఇప్పుడు గొబ్బి పాటలు ఇవన్నీ కూడా పాడడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. సో వాళ్ళ కోసమని
మీరు కూడా నేర్చుకొని ఈ పాటలు నేను సంక్రాంతిలో కొన్ని పాటలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. నేర్చుకోండి, పాడండి.